నిన్న హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదన ముస్లిం సంఘాలు కొంత జెండాలతో ఊరేగారు. సరే, అది ఓవైసీ కోసమా లేకపోతే ఏదనేది పక్కన పెట్టండి. దాంట్లో ఎస్డిపిఐ జెండాలు కనిపించినాయి. ఎస్డిపిఐ అనేది ఎవరు? పిఎఫ్ఐ, ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి మాతృక సంస్థ, నిషేధించబడినటువంటి సంస్థ. ఏంటి ఈ రెండింటిని ఎందుకు నిషేధించారు? భారతదేశం మొత్తం సాయుధ శిక్షణ ఇచ్చి యువతని అంతర్గత కలహాలకి రెచ్చగొడుతుంది. ఆ మధ్యకాలంలో రాయలసీమలో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది ఇలాంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళ వల్లనే. కేరళలో అనేక దాడులు జరిగినాయి ఇట్లాంటి శిక్షణ పొందిన వాళ్ళ వల్లనే. అలాంటి వాళ్ళు ఇక్కడ రెండు రకాలుగా చేస్తున్నారు. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధం అంటూ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ప్రక్రియ. రెండో పక్కన అక్కడ హింసాత్మకంగా కంట్రోల్ చేయడానికి మతాన్ని ముందు పెట్టి కథ నడిపేటటువంటి అలాంటి ఎస్డిపిఐ సంస్థ బ్యానర్లు, జెండాలు అందులో కనిపించినాయి. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం కాకపోతే ఒకనాడు ఆల్ ఒమా దగ్గర నుంచి, దీన్దార్ అంజుమన్ దగ్గర నుంచి ప్రపంచంలోని ముఖ్యమైన తీవ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకుల షెల్టర్ హోమ్ కింద హైదరాబాద్ అయింది. ఈ మధ్యన కూడా చూస్తున్నాం, ఎన్ఐఏ పలు దఫాలు దాడులు చేసి హైదరాబాదులో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటం. అక్కడ ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థల వాళ్ళకి ప్రశాంతమైనటువంటి షెల్టర్ కేంద్రంగా మారుతున్నటువంటి వేళ ఇప్పుడు ఓపెన్ అప్ అయినటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కనుక డిటెక్ట్ చేసి పట్టుకోకపోతే ప్రమాదం.